హలో ఆల్. ఈ టాపిక్ అనేది సునీతా విలియమ్స్ మరియు సిబ్బంది 9 నెలల తర్వాత భూమికి విజయవంతంగా తిరుగు ప్రయాణం చేశారు. 2025 మార్చ్ 19న నాసా వ్యోమగాములు ఫస్ట్ సునీతా విలియమ్స్, సెకండ్ పర్సన్ బుచ్ విల్మోర్, థర్డ్ పర్సన్ నిక్ హేగ్ యుఎస్ఏకి సంబంధించిన వ్యక్తి, ఫోర్త్ పర్సన్ అలెగ్జాండర్ గోర్బనోవ్ రష్యాకు సంబంధించిన వ్యక్తి. ఈ నలుగురు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS నుండి as Dragon Freedom continues to make its way back to planet Earth. భూమికి విజయవంతంగా తిరిగి వచ్చారు. వీరు స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ అంతరిక్ష నౌకలో భూమి వాతావరణంలోకి ప్రవేశించి ఫ్లోరిడా తీరంలో సముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. ఈ మిషన్ అనేది అంతరిక్ష పరిశోధన, మానవ అంతరిక్ష ప్రయాణం, అలాగే అంతర్జాతీయ సహకారం మరియు ప్రైవేట్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్కు కీలకంగా మారింది. ఫస్ట్ ఈ మిషన్ ఎలా మొదలైంది? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS 1998 నుంచి పనిచేస్తుంది. ఇది భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కృత్రిమ ఉపగ్రహం మరియు అంతర్జాతీయ పరిశోధన కేంద్రం. ఇక్కడ సునీతా విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ నాసా యొక్క కమర్షియల్ క్రూ ప్రోగ్రాంలో భాగంగా 2024 జూన్ 5న స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ద్వారా ISSకి వెళ్లారు. అసలు ఈ మిషన్ అనేది 6 నెలల వరకు ఉండాల్సినప్పటికీ కొన్ని సాంకేతిక సమస్యలు మరియు మిషన్ షెడ్యూల్ మార్పుల కారణంగా వారు 6 నెలలు బదులు 9 నెలలు ISSలో ఉండాల్సి వచ్చింది. ఫైనల్లీ ఈ 2025 మార్చి 19న వీరు భూమికి తిరిగి వచ్చారు. ఇది అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన మిషన్లలో ఒకటిగా నిలిచింది. నెక్స్ట్ ఎవరు ఈ మిషన్కు సహాయపడ్డారు? ఫస్ట్ నాసా యుఎస్ఏకి సంబంధించింది. ఇది ప్రధానంగా వ్యోమగాముల శిక్షణ, మిషన్ మేనేజ్మెంట్ మరియు పరిశోధనలను నిర్వహించింది. సెకండ్ రాస్ కాస్మోస్, ఇది రష్యాకు సంబంధించింది. ఇది ISS ఆపరేషన్లలో సహకరించి రష్యా వ్యోమగాములకు మద్దతునిచ్చింది. థర్డ్ స్పేస్ ఎక్స్, యుఎస్ఏకి సంబంధించిన ప్రైవేట్ కంపెనీ ఎలాన్ మస్క్ది. క్రూ డ్రాగన్ అంతరిక్ష నౌకను అభివృద్ధి చేసి విజయవంతమైన రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించింది. ఫోర్త్ ESA మరియు జాక్సా, యూరప్ మరియు జపాన్ స్పేస్ ఏజెన్సీలు. వీళ్ళు ISSలో విజ్ఞాన పరిశోధనలకు సహాయం చేశారు. నెక్స్ట్ స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ భవిష్యత్ అంతరిక్ష ప్రయాణానికి మార్గదర్శనం. క్రూ డ్రాగన్ యొక్క ముఖ్య లక్షణాలు చూసుకుంటే ఫస్ట్ ఆటోమేటిక్ మరియు మాన్యువల్ కంట్రోల్, అంటే స్వయంచాలకంగా పనిచేయగలదు, కానీ అవసరమైతే వ్యోమగాములు మాన్యువల్గా నౌకను నియంత్రించగలరు. సెకండ్ రీయూజబుల్ డిజైన్, ఇది అంతరిక్ష ప్రయాణ ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది, ఎందుకంటే ఇదే నౌకను మళ్ళీ ఉపయోగిస్తాం కాబట్టి. థర్డ్ పారాచూట్ ల్యాండింగ్ సిస్టమ్, ఇది భూమికి సురక్షితంగా తిరిగి రావడానికి పారాచూట్ల సహాయంతో సముద్రంలో ల్యాండింగ్ చేయగలదు. నెక్స్ట్ 7 మంది వ్యోమగాములను తీసుకెళ్లగల సామర్థ్యం, అంటే ఒక రకంగా ఇది రష్యా సోయూజ్ అంతరిక్ష నౌక కంటే ఎక్కువ కెపాసిటీని కలిగి ఉంది. ఇక్కడ క్రూ డ్రాగన్ అంతరిక్ష ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మార్చి భవిష్యత్తులో చంద్రుడు మరియు మంగళ గ్రహ మిషన్లకు మార్గం సులభం చేస్తుంది. నెక్స్ట్ ఈ మిషన్ నుండి శాస్త్రీయ ప్రయోజనాలు. ఫస్ట్ అయితే మానవ అంతరిక్ష జీవన శాస్త్రం, హ్యూమన్ ఎండ్యూరెన్స్ స్టడీస్. చాలా కాలం అంతరిక్షంలో ఉండటం వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో అధ్యయనం చేయటం, అలాగే మైక్రోగ్రావిటీ కారణంగా కండరాలు, ఎముకలు బలహీనపడటాన్ని గమనించడం మరియు రేడియేషన్ ప్రభావాన్ని పరిశీలించడం. నెక్స్ట్ సాంకేతిక పరిజ్ఞానం మరియు AI వినియోగం, అంటే అంతరిక్ష నిర్వహణ కోసం AI ఆధారిత రోబోట్స్ అభివృద్ధి చేయటం, అలాగే 3D ప్రింటింగ్ టెక్నాలజీ స్పేస్ స్టేషన్లో పరీక్షించడం. నెక్స్ట్ మైక్రోగ్రావిటీ పరిశోధనలు, అంటే సెల్ బయాలజీ మరియు DNA పరిశోధనలు మరియు అంతరిక్షంలో మొక్కల పెరుగుదల అధ్యయనం, అలాగే భవిష్యత్తులో మంగళ గ్రహంపై వ్యవసాయం కోసం ఉపయోగకరమైన పరిశోధనలు. నెక్స్ట్ అంతర్జాతీయ సహకారం, అంటే నాసా, రాస్కాస్మాస్, ESA, జాక్సా మరియు ఇతర దేశాల మధ్య అంతరిక్ష సహకారం పెరుగుతోంది. ఈ టాపిక్కి సంబంధించి భవిష్యత్తులో అంతరిక్ష అన్వేషణలు ఏందో తెలుసుకుందాం. ఫస్ట్ నాసా ఆర్టెమిజం ప్రోగ్రామ్, ఇది 2026 నాటికి చంద్రుడిపై మానవులను పంపే ప్రణాళిక. సెకండ్ ఇస్రో గగనయాన్ మిషన్, 2025-26 నాటికి భారతదేశపు తొలి మానవ అంతరిక్ష యానం. థర్డ్ లూనార్ గేట్వే, ఇది చంద్రుడి కక్షలో ఒక అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించేందుకు నాసా మరియు ఇతర దేశాలు పనిచేస్తున్నాయి. నెక్స్ట్
మార్స్ కొలనైజేషన్. ఇది స్పేస్ ఎక్స్ స్టార్షిప్ అన్నమాట. ఇది ప్రత్యేకంగా మంగళ గ్రహంలో మానవ వసతి కోసం స్పేస్ ఎక్స్ ప్రణాళికలు. ఈ టాపిక్కి సంబంధించిన ఎంసీక్యూ చూద్దాం. సునీత విలియమ్స్ మరియు ఆమె బృందం ఐఎస్ఎస్ నుండి భూమికి ఏ అంతరిక్ష నౌక ద్వారా తిరిగి వచ్చారు? ఆప్షన్ ఏ సోయూజ్ ఎంఎస్, ఆప్షన్ బి ఆరిజిన్, ఆప్షన్ సి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్, ఆప్షన్ డి బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్. నెక్స్ట్, ఈ మిషన్లో నాసాకి సహకరించిన ప్రైవేట్ కంపెనీ ఏది? ఆప్షన్ ఏ బోయింగ్, ఆప్షన్ బి బ్లూ ఆరిజిన్, ఆప్షన్ సి స్పేస్ ఎక్స్, ఆప్షన్ డి ఇస్రో. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి స్పేస్ ఎక్స్. ఈ టాపిక్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే సునీత విలియమ్స్ మిషన్ భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణానికి మార్గసూచికగా నిలుస్తుంది. అలాగే ఈ క్రూ డ్రాగన్ లాంటి రీయూజబుల్ అంతరిక్ష నౌకలు ఖర్చుని తగ్గించి మరింత మంది మానవులను అంతరిక్షంలోకి తీసుకెళ్లే అవకాశాలను కూడా కల్పిస్తాయి. నెక్స్ట్, చివరిగా సునీత విలియమ్స్ భూమికి తిరిగి వచ్చిన తర్వాత ఎలా ఉందో తెలుసుకుందాం. 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన తర్వాత సునీత విలియమ్స్ తన శరీరంలో కొన్ని మార్పులనైతే అనుభవిస్తున్నారు. భూమిపై తిరిగి రావటం చాలా ఆనందంగా ఉంది అంటూ ఆమె తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. మైక్రోగ్రావిటీ కారణంగా తన నడక మరియు సమతుల్యత మళ్ళీ సాధించడానికి కొంత సమయం అయితే పడుతుంది. అలాగే కండరాలు అంటే అంతరిక్షంలో బరువు లేకపోవడంతో కండర శక్తి తగ్గిపోతుంది. అందుకే ఆమె ఆరోగ్య నిపుణులు పర్యవేక్షణలో వ్యాయామం చేస్తుంది. నెక్స్ట్, ఎముకల బలహీనత, రక్త ప్రసరణలో మార్పులు. ఎందుకంటే అంతరిక్షంలో ద్రవాలు తలవైపు వెళ్ళటం వల్ల భూమికి తిరిగి వచ్చిన తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థ సాధారణ స్థితికి రావటానికి కొంత సమయం అయితే పడుతుంది. అంతరిక్షంలో నిద్ర సమయం మారిపోతూ ఉంటుంది. అందువల్ల ఆమె భూమి వాతావరణానికి మళ్ళీ అలవాటు పడాల్సిన అవసరం అయితే ఉంది. తిరిగి వచ్చిన తర్వాత కొన్ని గంటల పాటు తలనొప్పి, తేలికపాటి అస్వస్థతను అనుభవించారు. నెక్స్ట్, ఆరోగ్య పునరుద్ధరణ కోసం నాసా వైద్య బృందం ఆమెను పూర్తి ఆరోగ్యానికి తీసుకురావడానికి ప్రత్యేకమైన వ్యాయామాలు మరియు పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ చివరిగా ఆమె అయితే ఇది ఒక అద్భుతమైన ప్రయాణం అని, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నాసా, స్పేస్ ఎక్స్ మరియు అంతర్జాతీయ బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆమెతో పాటు మనం కూడా ఆమె త్వరగా కోరుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ.